హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసరికి రొయ్యల ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల ఫ్రై మీకోసం తీసుకురావడం జరిగింది. ఇందులో స్పెషల్ ఏంటంటే, ఇంత టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై మీకు ఎలాంటి మసాలా ఏమీ లేకుండానే జస్ట్ రొయ్యలతోనే చేస్తారనమాట. దీంట్లో ఎలాంటి మసాలా వేయకుండానే చేస్తాను. మీకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో మీరు రెస్టారెంట్ స్టైల్లో చాలా రకాలుగా, చాలా వెరైటీగా చాలా వీడియోస్ చూస్తుంటారు, చేస్తుంటారు, తిని ఉంటారు. కానీ నా వీడియో కూడా చూసినప్పుడు నేను చేసిన పద్ధతి ప్రకారం ఒకసారి చేసి చూసి తినండి. ఒకవేళ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. పోయేదేముంది, ఏమీ లేదు కదా. సో చేసే ప్రాసెస్ ఎలాగో నేను చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ మనం రొయ్యలు అనేది తీసుకోవాలి. రొయ్యలు మీరు 1 kg తీసుకున్నా సరే, హాఫ్ kg తీసుకున్నా సరే మీ ఇష్టం. మీరు ఎంతైతే క్వాంటిటీ ఫ్రై చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 2 kg తీసుకున్నాను. నేను సగం కర్రీ చేస్తాను, సగం ఫ్రై చేస్తాను. అంటే రెండు ఒకే వీడియోలో కాదు, రెండు సపరేట్ వీడియో చేస్తాను. సో ఇందులో వచ్చేసరికి నేను ఫ్రై చూపిస్తాను. సో రొయ్యల్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేసుకోండి. ఇన్ కేస్ నేను ఇది కటింగ్ ఎందుకు చూపించానంటే, చాలామందికి పాపం రొయ్యలు కూడా కట్ చేసుకోవడం తెలియదు కాబట్టి, తోలు ఎట్లా తీయాలో తెలియదు కాబట్టి, వాళ్ళ కోసమని నేను ఈ కటింగ్ అనేది పెట్టాను. లేదంటే డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోయేదాన్ని. సో సపరేట్గా ఎస్పెషల్లీ ఎవరికైతే కట్ చేయడం తెలీదో వాళ్ళ కోసం అనమాట. సో నేను ఎలా చేస్తానో అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మొత్తం ఇలా వస్తాయి కదా, వీటిని బాగా కడుక్కోవాలి. రొయ్యల లోపల మనకి ఇసుక తగులుతుంది కాబట్టి మనం బాగా నీట్గా ఒక 4 to 5 times, అంటే వాటర్ అనేది కొంచెం ఎల్లోయిష్గా, రెడ్డిష్గా, బ్లాకిష్గా లేకుండా ప్యూర్ వాటర్, మామూలు వాటర్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేదాకా ఒక 3 to 4 times కడుక్కుంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న ఇసుక అన్నీ పోయి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా తెల్లగా కూడా వచ్చేస్తాయి చేపలు, ఓకేనా. సో నేను కట్ చేయడం దగ్గర నుంచి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. వీడియో కొంచెం పొడవుగా ఉంటుంది, ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. సో స్క్రిప్ట్ చేసేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు కనుక కటింగ్ కనుక వచ్చినట్లయితే స్క్రిప్ట్ చేసేసేయండి, ఓకేనా. అయిపోయింది, ఇప్పుడు తీసేస్తాను వీటిని. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోస్ని చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇదిగోండి, కడుక్కొని ఒక 5 minutes పెట్టేస్తే దాంట్లో ఏమైనా రిమైనింగ్ వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా వాటర్ బయటకు వస్తుంది, రొయ్యల నిండా వాటర్ ఉంటుందన్నమాట. సో ఇందులో నేను పసుపు వేస్తాను. పసుపు వచ్చేసరికి మీరు రొయ్యలు తీసుకునే క్వాంటిటీని బట్టి వేయండి, ఎక్కువ ఏం అవసరం ఉండదు. నేను 2 kg రొయ్యలు కాబట్టి ఒలిచిన తర్వాత హాఫ్, అంటే సగం తీసేస్తాం కాబట్టి తలకాయ మొత్తం పోతుంది కాబట్టి నేను ఒక 2.5 స్పూన్ వేసాను. అంటే దాదాపుగా పెద్ద స్పూన్ తీసుకుంటే 1 స్పూను, అదే చిన్న స్పూన్ తీసుకుంటే 2 స్పూన్ అనమాట. సాల్ట్ కూడా అలానే ఒక 2 స్పూన్ తీసుకోవాలి. అంటే మనం రొయ్యల క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. దీన్ని నేను మీ దగ్గర కనుక అట్ల కాడ కానీ లేకపోతే స్పూన్ కానీ ఉంటే కలుపుకోండి, లేదంటే ఇలా చేసుకోండి, కలిసిపోయిద్ది. మనం దీంట్లోకి గుర్తుపెట్టుకోండి, మసాలా ఏం వేయము, ఓకేనా. జస్ట్ నేను ఉప్పు, పసుపు వేసాను, ఇంకా లాస్ట్లో కారం వేస్తాను, అంతే, ఇంకేం వేయను. ఇంకా మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం గ్యాస్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది నీస్కి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ పడుతుంది. సో నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, చూడండి. ఒక 5 స్పూన్ వేసాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నీసు వండేటప్పుడు కొంచెం ఆయిల్, కారం ఎక్కువగా వేస్తేనే మనకి ఆ నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని బాడీ చుట్టూ. స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనము ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ దీంట్లోకి వేసేసేయాలన్నమాట. వేసేసి
మనం పొయ్యి మీద వేసి తిప్పినప్పుడు ఆ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. అంటే రొయ్యల నిండా మనకి కండ ఉంటుంది కదా, కండ లోపల వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ని మనం పూర్తిగా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ని మనం పడేయకూడదు, పడేస్తే రొయ్యలు టేస్టీగా ఉండదు. సో వాటర్ అనేది పూర్తిగా ఆ రొయ్యలే పీల్చుకొని ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇలా తిప్పేసుకొని మనం వీటి మీద మూత పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఓపెన్గానే ఉంచేసి వేపుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేపుకోండి, నో ప్రాబ్లం. పూర్తిగా హై ఫ్లేమ్లోనే వేపుకుంటే మీకు తొందరగా అయిపోతుంది. ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో అప్పుడు కొంచెం లో చేసేస్తే సరిపోతుంది ఫ్లేము. చూసారా ఎంత వాటర్ వచ్చిందో బయటికి. సో ఈ వాటర్ అనేది మొత్తం మనకి ఇంకిపోవాలన్నమాట. మనం విడిగా తీసి వేయకూడదు. అంటే ఇలా ఇంకొక 10 మినిట్స్ ఉంచితే ఆటోమేటిక్గా అదే ఇంకిపోతుంది అనమాట. రొయ్యలు కూడా చూసారా కొంచెం రెడిష్గా వచ్చేసింది. ఫ్రై అయ్యే కొద్దీ ఇంకా రెడిష్గా అయిపోతుంది. సో నేను ఇన్ని రొయ్యలు వచ్చేసరికి సగమేమో కూరకి, సగమేమో ఫ్రైకి చేస్తాను. సో మనం ఇప్పుడు వీడియో వచ్చేసరికి ఫ్రై కాబట్టి నేను సగం ముక్కలు ఫ్రైకి చూపిస్తాను. మీకు సగం ముక్కలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీకి చూపిస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది దాదాపుగా. ఇంకొంచెం లైట్గా ఉంది వాటరు. మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఈ వాటర్ ఇంకిపోయేసరికి కింద కొంచెం అడుగంటుకున్నట్టుగా అనిపించింది. నో ప్రాబ్లం, ఏమవదు. మీకు మ్యాక్సిమం ట్రై చేయండి. మరీ ఎక్కువ అడుగంటుకున్నట్టుగా అనిపించినప్పుడు స్టవ్ ఆపేసి ఇంకొక బాండి మీద ఫ్రై చేయాలి. ఓకేనా? సో నేను ఇంకొక బండి తీసుకున్నాను, ఎందుకంటే అది అడుగంటుకున్నట్టుగా అయిపోయింది కాబట్టి దాని మీద ఎక్కువ ఫ్రై చేయలేము, మనం మాడిపోతుంది. సో ఇంకొక చిన్న బండి తీసుకొని దాంట్లో నుంచి ఒక హాఫ్ రొయ్యలు తీసుకొని ఆయిల్ వేసి, ఇంకా మసాలా గిసాలు ఏమీ లేదు, జస్ట్ ఆయిల్ వేసి దాంట్లో ఈ రొయ్య ముక్కలన్నీ వేసేసి ఇంకొక 3 to 5 మినిట్స్ మనము వేపుకోవాలి. ఇది వచ్చేసరికి మనం హై ఫ్లేమ్లో వేపుకోకూడదు. ఇప్పుడు మనం లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రై అయినట్టు ఎలా కనిపిస్తుంది అంటే మనం ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది, రొయ్య ముక్కలు కూడా కొంచెం రెడిష్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్, 3 to 5 మినిట్స్ కావాలి. ఓకే, 3 మినిట్స్ అయిపోయింది. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసారా, మనకి రొయ్యలు అర్థమైపోతుంది. మనం ఫ్రై కనుక కంప్లీట్ అయిపోతే రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు చిటపటి సౌండ్ వస్తుందండి. రొయ్యలని కాదు, ఏ చేపలైనా మనము వేపేటప్పుడు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అనేది తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి ముక్క అనేది ఉడికిపోయిందని అర్థం అనమాట. అదేవిధంగా మనం ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ చికెన్ చేసినప్పుడు కూడా మీకు ఆయిల్ అనేది కనుక బయటకు వచ్చేస్తే మన కూర రెడీ అయినట్టు అర్థం అనమాట. సో తెలియని వాళ్ళు తెలుసుకోండి. సో అయిపోయింది. నేను దీంట్లోకి కొద్దిగా కారం వేస్తాను. మీ దగ్గర కనుక సాంబార్ కారం అంటారు కదండి ఫ్రెండ్స్, మసాలా కారం అని, ఆ కారం కనుక ఉంటే ఆ కారం వేయండి. లేదంటే మామూలుగా మనం కూరల్లోకి వేసుకున్న కారం వేసుకోండి, సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. సో మనము కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, కారము జస్ట్ ఇంతే. కారం కూడా మనకి ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ మనం నంచుకోవడానికి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే 1 స్పూన్ వేసుకోండి. లేదు కొంచెం లైట్గా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోండి. అదే మనం ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కారం తినలేరు కాబట్టి ఇంతనే ఇచ్చేసేయండి. ఇంకా కారం కూడా అవసరం ఉండదు, ఇంతనే ఇచ్చేసేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోండి. ఇన్ కేస్ నచ్చలేదనుకోండి, వదిలేసేయండి. ఓకేనా? పోయేదేముంది, కొన్ని రొయ్య ముక్కలే కదా. ఇలా మనం కారం వేసిన తర్వాత ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మన కారం అనేది మాడిపోతుంది. ఓకేనా? మన ముక్కలు అనేది దాదాపుగా ఫ్రై చేసేసాం కాబట్టి తీసేస్తాను, గ్యాస్ ఆపేసాను. చూసారా, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారా ఎంత రెడిష్గా, ఎంత బాగుందో. మనం కారం కొద్దిగా వేసాం, అయినా కూడా ఇంత రెడిష్గా ఎందుకు వచ్చింది? మన ముక్కలు అనేది చాలా
చాలా చాలా నీట్గా డీప్ ఫ్రై చేసామన్నమాట. సో ఇంత బాగుంది. సో చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే